మేము అనుకున్నాం ఫస్ట్ ప్రభుత్వం ఎలా చేసింది హ్మ్. ఇది కూడా అలాగ ఉంటదేమో అని. హ్మ్. కానీ అన్న ఇచ్చినట్టు మాట ఇచ్చిన ప్రకారమే చేశారు. మాకు 6,000 చేశారు వచ్చిన హ్మ్. నెలకే. హ్మ్. బావుందన్న. హ్మ్. ఇలాగ ఇప్పుడు పట్టాలొస్తాయి అనుకోలే మేమైతే. ఇప్పుడు చెప్పేవాడికి మాకు చాలా సంతోషంగా ఉంది. అవును. వాళ్ళు అలాగే అన్నారు మళ్ళీ తీసేస్తారు. రోడ్డు హ్మ్. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం అన్న. 20,000 పైన నుండే ఉంటున్నాం మేము. అవును. అయినా కూడా హ్మ్. కొంచెం భయమేసింది. మళ్ళీ తీసేస్తారు ఎటెళ్ళిపోవాలి పిల్లల్నేసుకొని అనుకున్నాం కానీ, అవును. పట్టాలు రావడం చాలా సంతోషం. అన్న లోకేష్ అన్న హ్మ్. చాలా థాంక్స్ అన్న. హ్మ్. మాలాంటోళ్ళకి మీరు చేస్తున్న దానికి ఇంకా రుణపడి ఉన్నాం. హ్మ్. ఇంకా చేయాలని. హ్మ్. మేము ఈసారి కూడా మిమ్మల్నే గెలిపించుకుంటాం. అది మాత్రం మెచ్చుకోవాలన్నా. హ్మ్. చెప్పినాక మాత్రం ఇలా చేస్తారనుకోలేదు కానీ, హ్మ్. అందరూ చెప్పినట్టే వీళ్ళు చేస్తారనుకున్నా. కానీ అన్న ప్రతిసారి మీటింగులకి రావడం, హ్మ్. మొన్న గెలవక ముందు కూడా వచ్చారు పాపం. అవును. అన్న అవును. వచ్చి మాట్లాడారు, హ్మ్. చేశారు. ఈసారి చూడండి మమ్మల్ని నమ్మండి అన్నారు. హ్మ్. నమ్మినట్టే అందరూ గెలిపించాం. హ్మ్. గెలిపించిన ప్రకారమే మాకు న్యాయం చేశారని మేము అనుకుంటున్నాం. సో నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు అవి ఉండబట్టే ఏది తీసుకున్నా హ్మ్. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు నాకు. హ్మ్. వీళ్ళని ఇలా పెట్టుకొని 6,000 వస్తున్నాయి. హ్మ్. అది హ్మ్. 3,000 అంటే ఎటు అవ్వలేదు. ఇప్పుడు ఒక 2 రెట్లు వచ్చినట్టే కదన్న. అవును. అవును. అది చాలా హ్యాపీ అన్న. జై కావాలంటారా? తెలుగుదేశం. హ్మ్. అలాంటి వాళ్ళే ఉండాలి.